సరే స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ సిలబస్ వచ్చేసి ఎన్ఐఓఎస్ సిలబస్ ఫాలో అవుతున్నారు. సో స్టూడెంట్స్ ఎంత క్లారిటీతో ఉన్నారు సో ఒకసారి తెలుసుకుందాం. నీ పేరుమా? సాయి శృతి. సాయి శృతి. సో ఇప్పుడు 12th చదువుతున్నావా? ఇక్కడ 12th ఇక్కడతో క్లోజా లేకపోతే ఇంక పీజీ కూడా చేస్తున్నావు? పీజీ వరకు పీజీ వరకు చేయాలనుకుంటున్నావు. సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను. సో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్లారిటీ ఇస్తారా? అంటే టైం తీసుకుంటారా లేకపోతే మీకు ఇమ్మీడియట్గా క్లారిఫై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు? మీడియన్, హౌ టు ఫైండ్ మీడియన్. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ how we can find median from continuous series. So the question which they gave for us is so they gave us the continuous series. This is intervals and this is frequency. So first to find median we should find cumulative frequency. So we can find cumulative frequency by adding it step by step. Like it is 14 and next 14 plus 23 is 37. 37 plus 27 is 64 and 64 plus 21 is 85 and 85 plus 15 is 100. And next we should find median. So to find median formula is n plus 1 by 2th item. So now we should consider class interval 20 to 30. By using this, one more median formula is there, and that is median is equals to L1 plus n by 2 minus Cf divided by f into 100. Our n is 100, 100 by 2 minus, here we will consider cumulative frequency which is preceding, that is 37 by 27. నైస్, చాలా బాగా చేసావు. అందరికీ అర్థమైందా? ఓకే. అంటే లెక్చరర్స్ ఎంత బాగా క్లియర్గా చెప్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత బాగా స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ. అంటే ఇక్కడ టీచింగ్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.